ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ప్రత్యూష అండ్ నేను వైజాగ్ నుంచి నేను హెచ్ఆర్ గా వర్క్ చేస్తూ ఉండేదాన్ని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో. అండ్ ప్రెసెంట్ ఫుల్ టైమ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉంటున్నాను. అన్వర్సల్ లా ఆఫ్ అట్రాక్షన్ 12th బ్యాచ్ స్టూడెంట్ ని నేను. లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ నాకు కొత్త, బట్ మెడిటేషన్ అండ్ సమ్ స్పిరిచువల్ యాక్టివిటీస్ అనేవి చిన్నప్పటి నుంచి మా డాడీ అండ్ మమ్మీ నాకు అలవాటు చేస్తూ ఉన్నారు. క్లాసెస్ జాయిన్ అవ్వక ముందు ఏంటంటే నేను నా ప్రొఫెషనల్ లైఫ్ ని నా పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయలేక మెంటలీ చాలా స్ట్రగుల్ అవుతూ ఉండేదాన్ని. అండ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా చాలా ఉండేవి. దానివల్ల ఏంటంటే ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఒక పాత్ అనేది వెతుక్కుంటూ ఉన్నప్పుడు ఏంటంటే యూట్యూబ్ లో ఐ కేమ్ అక్రాస్ అన్వర్ సర్ వీడియో త్రూ సుమన్ టీవీ. సార్ వీడియోస్ యూట్యూబ్ లో వాచ్ చేసి అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. బట్ ఎక్కడో ఏదో మిస్ అవుతుందని అనిపించి నేను క్లాసెస్ జాయిన్ అయ్యాను. క్లాసెస్ జాయిన్ అయిన 2 days లోనే నా స్ట్రెస్ ఎవరు ఇట్లా తీసేసారు అని అనిపించింది. చాలా పీస్ఫుల్ గా ఉంది. అండ్ మార్నింగ్ టైం కదా, నిద్ర వచ్చేస్తుందేమో అని ఒక ఫీలింగ్ ఉండేది. బట్ నో, అసలు ఎంత ఎనర్జెటిక్ గా సార్ ఉండేవారో, ఎనర్జీ పాస్ అనే మేము కూడా అంత ఎనర్జెటిక్ గా ఉండేవాళ్ళం. అండ్ చాలా జాయ్ఫుల్ గా ఫన్ ఫిల్డ్ క్లాసెస్ అని చెప్పాలి. 2 hours, 3 hours, 4 hours అని మనకు తెలియదు. ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అంత బాగున్నాయి క్లాసెస్. అండ్ సార్ ఇచ్చిన సబ్జెక్టివ్ నాలెడ్జ్ కావచ్చు, ప్రాక్టికల్ థింగ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ టాప్ నాచ్. అందులో నో డౌట్. అసలు నాకు బాగా నచ్చింది ఏంటంటే మార్నింగ్ మెడిటేషన్ ఎవ్రీడే ఉంటుంది. అది కాకుండా సక్సెస్ మెడిటేషన్ అని ఒకటి చేయించారు. అవసరం అసలు. అండ్ హీలింగ్ సెషన్, చేశాను లిటరల్లీ ఆ హీలింగ్ సెషన్ రోజు. ప్రతి మనిషి కూడా ఏ పాత్ లో వెళ్ళినా, ఏ రంగంలో సక్సెస్ అవ్వాలన్నా ఒక మెంటర్, ఒక గురువు అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం అన్వర్ సార్ పర్ఫెక్ట్ గురు. అసలు అల్టిమేట్ అని చెప్పాలంతే. ఎఫర్మేషన్స్ కొన్ని ఇస్తారు సార్. ఎఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయడం ఎలా, అండ్ చేసే ముందు ఏం చేయాలి, ఎలా మైండ్ ని ట్యూన్ చేయాలి, తర్వాత ఏం చేయాలి, యాక్టివిటీస్, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్లారు. ప్రాక్టికల్లీ అవి మేము యూటిలైజ్ చేశాక నా లైఫ్ లో కూడా నాకు రావాల్సిన మనీ అంతా నాకు వచ్చేసింది. చాలా చాలా అంటే నేను 2-3 months నుంచి స్ట్రగుల్ అవుతున్నా, మనీ రాక స్ట్రక్ అయింది మనీ. సో ఆ మనీ వచ్చేసింది. అండ్ బ్రాండ్ కొలాబరేషన్స్ కూడా కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. సో ఐఎమ్ నౌ సూపర్ హ్యాపీ both financially and personally, and I'll continue practicing this. అండ్ నాకు త్రూ అవుట్ ద లైఫ్ టైం నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. సో ఐఎమ్ సో హ్యాపీ, సో గ్రేట్ఫుల్ టు అన్వర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ అన్వర్ సార్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. ఎస్, నిజంగా ఏ ముహూర్తంలో మనం స్టార్ట్ చేసామో కానీ నేచర్ అంత బాగా సపోర్ట్ చేస్తుంది. బాగా మనల్ని నేచర్ నర్చర్ చేసిందండి. ఇంకంతే. రియలీ గ్రేట్. థ్యాంక్ యూ అన్న వర్డ్ కూడా చాలా తక్కువేమో. ఎస్, వెరీ హ్యాపీ కూడా సార్. మెయిన్ గా ఆడియన్స్ కి, ఎందుకంటే కామెంట్ బాక్స్ దద్దరిల్లిపోతుందండి. అంటే మీ అందరికి చెప్తానండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే ఏ వీడియో చేసినా, అటు మనం స్పిరిచువల్ చేసినా, ఇటు ఇది చేసిన లా ఆఫ్ అట్రాక్షన్ చేసినా, మనీ చేసినా, బుక్స్ మీద చేసినా, ఎవ్రీ వీడియో ఎంకరేజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఇంట్రెస్ట్కి, ఎందుకంటే ప్రతి వీడియోని చూస్తూ ఆ కామెంట్స్ టైప్ చేస్తున్నారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అసలు రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ప్రతి ఒక్క ఆడియన్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందుకంటే గొప్ప వర్డ్ ఉంటే అదే చెప్తానేమో కానీ, బట్ థ్యాంక్ యూ అయితే థ్యాంక్ యూ అని ఎప్పటికీ రుణపడి ఉంటాం మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో ఏంటంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు జనరల్గా. అయితే ఇప్పుడున్న 21st centuryలో మనందరికి ఎలా అయిపోయిందంటే హడావిడి, అసలు ఏం తింటున్నామో కూడా తెలియకుండా అసలు గబగబా తినేస్తున్నాం. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో మనం చెప్పబోయేది ఏంటంటే, మనం వై డూ పీపుల్ ప్రే. చాలామంది మనకి పూర్వీకులు ఏం చెప్పారంటే, అన్ని మత గ్రంథాలు ఏం చెప్తున్నానంటే, అన్నం తినేటప్పుడు ప్రే చేసుకుని తినాలి కంపల్సరీగా. అసలు మనం కనీసం ఆ రోజు సడన్గా అడుగుతారు ఇంట్లో వైఫ్ పార్ట్నర్, ఈరోజు కూర చెప్పండి అంటే, కూర చూడకూడదు, కూర చూడకూడదు చెప్పండి అంటే, కూర అంటాను. కొంతమంది తింటూ కూడా ఇది అంటే, ఈ కూర చాలా బాగుంది, వంకాయ కూర, వంకాయ నేను వండింది బీరకాయ కదా అంటే, అదే అని అంటే తినేస్తుంటుంటాం. కానీ ఒక్కోసారి ఆ కూర ఏంటో కూడా మనకు తెలియదు. అంటే అంత హడావిడిలో ఉన్నాం. అంతా కూడా మామూలుగా కాదు సార్. ఒకప్పుడు ఎలా ఉందంటే, ఒకప్పుడు నట్టింట్లో ఉంటే ఇప్పుడు జనాలు నెట్టింట్లో ఉంటున్నారు. ఒకప్పుడు నట్టింట్లో, ఇప్పుడు నెట్టింట్లో ఉంటున్నారు. అంటే అన్నం తినేటప్పుడు కూడా పక్కన ఫోనే. ఇంట్లో వాళ్ళు అంటున్నారు, ఫోన్ కాస్త పక్కన పెట్టండి అంటే, ఓకే అని వాళ్ళ కోసం పక్కన పెడతాం అనమాట. సో అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, ఏదికి మనం దేనికి కృతజ్ఞత ఎక్కువ చెప్తామో అది ఎక్కువ దొరుకుతుంది. ఇప్పుడు చాలామంది మన ఫంక్షన్స్కి వెళ్తుంటుంటాం, చాలామంది కొన్ని అన్నీ దొరుకుతాయి. లాస్ట్లో కొంతమందికి కూర ఉందా అంటే కూర లేదండి, ఏదైనా ఉందంటే లాస్ట్లో చివరి చిన్న పప్పు, అడుగు
అడుగు గీ వేస్తుంటాం అనమాట. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇంట్లో ఫుడ్కి కృతజ్ఞత చెప్పం. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు రోజు తినేటప్పుడు ఇంట్లో ఫుడ్కి కృతజ్ఞత చెప్పకపోతే జర్నీస్ వెళ్ళినప్పుడు మాడిపోయింది, సగం ఫ్రై చేసింది, ఆయిల్ ఫుడ్స్ ఎలాంటివి దొరుకుతాయి అనమాట. సో నేను నా క్లాసెస్లో ఫుడ్కి ఎలా కృతజ్ఞత చెప్పాలని కూడా నేను నేర్పిస్తాను సైంటిఫిక్గా. అయితే సో ఇప్పుడు అన్ని మత గ్రంథాలు, ఈవెన్ నేను యాక్చువల్లీ జమాత్కి వెళ్తుంటానండి, ముస్లిం కాబట్టి జమాత్కి వెళ్తుంటుంటా. 3 days 5 days 7 days జమాత్ అవుతుంటాయి. పెద్ద ఒక 1000 మంది 3000 మంది వచ్చినప్పుడు నాకు కూడా ఏం నేర్పిస్తారంటే ఒక పెద్ద ప్లేట్ పెడతారు, 4-5 పెడతారు, వాళ్ళకి ఫుడ్ సెపరేట్ చేస్తుంటారు అనమాట. సో అంటే ఈవెన్ ప్రే చేసి తినేటప్పుడు కూడా దువా చేసుకుని బిస్మిల్లా వాలా బరక్తుల్లా అని అనుకుని మేము తింటాం. ఇవన్నీ అన్ని మత గ్రంథాల్లో కూడా ఉంది. ఈవెన్ ఇదే హిందూయిజంలో కూడా ఏంటంటే మొత్తం అన్నీ వేసేసుకొని సో నమస్కారం పెట్టుకుని మొత్తం అన్ని ఆకు మీద నీళ్ళు జల్లుకొని అన్నీ పెట్టుకుని ఫస్ట్ కృతజ్ఞత చెప్పిన తర్వాతే తింటారు. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా ఇది ఉంది. సో అంటే బట్ ఇది నిజంగా మనం ఫాలో అవుతున్నామా? లేదు. ఇక్కడ ఎప్పుడు అలా తింటామంటే ప్రసాదాన్ని మాత్రం కళ్ళు కద్దుకొని తింటాం. సో ఈ ప్రకృతిలో మళ్ళీ చెప్తానండి, ఈ ప్రకృతిలో ఇచ్చిన ప్రతిదీ కూడా భగవంతుని ప్రసాదమే అని చెప్పేసి. సో అయితే ఇక్కడ గుడిలో కానీ ఈవెన్ వీటిలో ప్రసాదం కొంచెం చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే చాలా కాన్షియస్గా అక్కడ లడ్డూలు చూడతారు. కాన్షియస్గా అంటే చాలా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ అక్కడ కాన్షియస్గా చేడతారు. ఈవెన్ చాలామంది మీ ఇంట్లో ఫుడ్ టేస్టీగా ఉండాలంటే లేడీస్ అందరికి నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఏడుచుకుంటూ బాధపడుతూ కోపపడుతూ వంట చేయకూడదండి. చాలామంది వంట చేసినప్పుడు నా బతుకంతా వంట చేయడమే, మీకు సేవ చేయడానికి నా బతుకండి, మీకు ఎప్పుడు బయటకు తీసుకెళ్ళరు, ఏం చేయరు, ఎంతసేపు వంట తెల్ల లేచి నుంచి మీ పిల్లలకి మీ పిల్లలకి అంటారు కోపంలో. వీళ్ళకి అతను అంటే మన పిల్ల కదంటే అదే మన పిల్లే అని అంటారు. మీ పిల్లలకి మీకు వంట చేయడానికి సరిపోతుందని ఏడుస్తూ బాధపడుతుంది. టీ పెట్టంటే పెడతాను లేదా టీ ఎప్పుడు టీ అని అంటుంటారు. అంటే ఎవరైతే ఏడుస్తూ వంట చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఆ ఫుడ్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయండి. అది తినడం వల్ల చాలా హెల్త్ మంది ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమందికి ఎలా ఉంటారంటే లేడీస్ పిల్లలకి అన్నం తినిపించినప్పుడు అంటే గబగబగా వండేస్తారు. గబగబా వాళ్ళ పిల్లలకి ఏదో అన్నం పెట్టాలని ఏదో పెట్టాలని చెప్పేసి తిను అని చెప్పేసి టీవీ చూపిస్తే తిను ఇటు తిరిగి అని అంటే ఆడ తింటుంటే ఆ టీవీ తిను అని చెప్పేసి అంటే కోపపడుతూ ఫ్రస్ట్రేట్ అయిపోతూ పెడుతుంటుంటారు. అప్పుడు ఆ పిల్లలకి ఏమవుతుంది అంటే ఫుడ్ సరిగ్గా ఎక్కదు, వాళ్ళు సరిగ్గా హెల్తీగా ఉండరు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసినప్పుడు కానీ మీరు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఫుడ్ని చాలా ప్రేమగా తినిపిస్తూ, చిన్నప్పుడు మనకి ఎలాగ చందమామ రావే జాబిల్లి రావే అని మనం చాలా ప్రేమగా తినిపించారు. ఇప్పుడు ఎక్కడ ఉంది అంత టీవీలోని చందమామ. సో ఇప్పుడు మేడ కూడా ఎక్కడ టైం లేదు. అదొకటి బాల్ ఒకటి అంటే ఒక చందమామ లాగా ఉండేటువంటి బాల్ ఒకటి పైన కట్టేసి ఆ లైటింగ్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చేస్తారు. అలాంటి క్రియేటివిటీ చేస్తుంది. ఇప్పుడు అది ఎక్కడ ఉందని అంతా కూడా మామూలుగా కాదు. సెల్ ఫోన్ ఉంటుంది, ఈ పిల్లలు చూస్తుంటే అన్నం కూడా పక్క నుంచి తినిపిస్తుంటూ ఉంటారు. అంటే కాన్షియస్గా తినిపించడం నేర్పించడం. నా రిక్వెస్ట్ ఏంటి, పిల్లలకి మీరు అన్నం తినిపించేటప్పుడు టీవీని పూర్తిగా అవాయిడ్ చేయండి, మొబైల్ అవాయిడ్ చేయాలి. అయితే వీళ్ళందరూ ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మీకు తెలియదండి అలాగే, లేకపోతే అన్నం తింటారని వీళ్ళే పిల్లల్ని మైండ్ ప్రోగ్రామ్ చేసేస్తున్నారు. అయితే ఇక్కడ నేను చెప్తానంటే మనకు ఒక సినిమా కూడా ఉందండి అని చెప్పేసి నువ్వు నాకు నచ్చే సినిమాలో అందరూ అంటే వెంకటేష్ ప్రేయరా మీరు చేయరా, ప్రేయర్ అంటే ఎందుకు చేయను, ప్రేయర్ అంటే చాలామంది ఆర్ట్ఫుల్గా ప్రేయర్ చేయరు. ఈ సినిమాలో అంటే వెంకటేష్ గారు జనరల్గా ఆర్ట్ఫుల్గా చేయకుండా ఆర్టిఫిషియల్గా చేస్తారు. అంటే ఓ దేవుడా, ఓ మంచి దేవుడా, తిన్నాక తోటకూర పప్పు ఇచ్చావు, ఆవకాయ నెయ్యి ఇచ్చావు అని చెప్పేసి అని ఏంటంటే అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏదో చెయ్యాలని ప్రేయర్ చేయకుండా 10 మంది, ఇక్కడ వెంకటేష్ గారు ఎవరి కోసం చేస్తారు, వాళ్ళందరి కోసం ప్రేయర్ చేస్తారు అనమాట. అదే సో నేను చెప్పేది అంటే హార్ట్ఫుల్గా ప్రేయర్ చేయండి. అప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇంట్లో ప్రేయర్ చేయరు, చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం అందరూ ఉన్నప్పుడు మాత్రం అంటే మనం ఏదో ప్రేయర్ చేస్తుంటుంటారు. నేను చెప్పేది ఏంటంటే హార్ట్ఫుల్గా ప్రేయర్ చేస్తేనే రిజల్ట్స్ అనేవి వస్తాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే పవర్ఫుల్ అసలు ఏంటి, దీని వెనకాతలు ఉన్న లాజికల్ రీజనింగ్ ఏంటి, ఎందుకంటే లాజిక్ తెలుసుకుంటేనే మ్యాజిక్ జరుగుతుందండి. సో లాజికల్ థింకింగ్ రీజనింగ్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేయర్ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లోకి వచ్చిన ఫుడ్ అండి ఇప్పుడు అంతా కూడా కెమికల్స్ వేసి పండిస్తున్నారు, ఎప్పుడైనా పెస్టిసైడ్స్ వేసి పండిస్తున్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరు చేతులు మారి వస్తుంటుంది, దాని మీద స్ప్రేస్ చల్లుతున్నారు. ఎందుకంటే 2-3 రోజులు స్టోరేజ్ కోసం దానికి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తుంటారు, కెమికల్స్ యాడ్ చేస్తుంటారు. దానివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఇంట్లోకి ఏదైతే ఫుడ్ వస్తుందో అందులో ఒకప్పుడు మట్టి పాత్రలో పడారు, ఇప్పుడు అంతా కూడా ప్రెజర్ కుక్కర్ అని చెప్పేసి అది కూడా విజిల్ మామూలుగా అంత చక్క అయిపోవాలి, అది కూడా వేడి కొట్టేస్తుంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఈ ఫుడ్ తినడం వల్ల న్యూట్రిషన్ అందడం లేదండి. ఇప్పుడు ప్రేయర్ చేయడం వల్ల లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే ఈరోజు నుంచి మీరు అన్నం తినేటప్పుడు కేవలం 1 నిమిషం అండి, ఒకే 1 నిమిషం అన్నం ముందు పెట్టుకుని దానికి ప్రేయర్ చేయడం వల్ల ఏమవుతుందంటే సైంటిఫిక్గా ప్రూవెన్ అయింది అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతాడండి. ఇది దయచేసి అందరూ చేయండి. ఎందుకంటే ఒక పుస్తకంలో చదివాను, యు ఆర్ వాట్ యు ఈట్, మీరు ఏది తింటారో అదే మీరు
అని చెప్పేసి. బా ఎక్కువ నాన్ వెజ్ తింటే మనకి క్రూయల్ థాట్స్ వస్తుంటాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే నాన్ వెజ్ మ్యాక్సిమం తగ్గించమంటూ ఉంటారు, ఉల్లిపాయలు తగ్గించమంటూ ఉంటారు. మీకు తెలుసు జనరల్ గార్లిక్ లాస్ట్ టైం మనం వీడియోస్కి వచ్చేసాం, ఏ ఫుడ్స్ తింటే మేనిఫెస్టేషన్ ఆగిపోతుంది అని వీడియోస్ కూడా చేసామండి. సో అందువల్ల ఏంటంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు ఏది తింటారో అదే మీరు. సో అందువల్ల అంటే ఫుడ్ని ఈరోజు నుంచి తినేటప్పుడు ఫుడ్కి కృతజ్ఞత చెప్పాలి. థ్యాంక్ యూ గాడ్, ఈరోజు అంత మంచి ఫుడ్ దొరుకుతుంది, అప్పుడు రేపు అంతకన్నా ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి. అది సో అయితే ఇలాగ నేను అది క్లాసెస్కి వచ్చిన తర్వాత కృతజ్ఞత గురించి చెప్తానండి. ఒక సపరేట్ క్లాస్ ఉంటుంది, 2 రోజుల క్లాస్ ఉంటుంది, విత్ వీడియోస్తో సహా ఉంటుంది గ్రాటిట్యూడ్ గురించి. అలా 12th బ్యాచ్లో వచ్చి గ్రాటిట్యూడ్ గురించి నేను చెప్పాను. సో రీసెంట్గా వెంకట్ గారు అని చెప్పేసి మీరు చూడండి సార్. సో ఎంత వచ్చిందని అంటే ఇక్కడ చూడండి 75,670 రూపీస్. ఎస్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ క్రెడిటెడ్. ఎస్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ. ఇక్కడ చూడండి కృతజ్ఞత చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒకటి ఉంటుందండి, మన ఇంట్లో ఎవరైనా పని చేసినప్పుడు వాళ్ళకి ఒక 5,000 రూపాయలు జీతం శాలరీ ఇద్దాం అనుకున్నాం, వాళ్ళు బాగా చేశారు అనుకోండి, ఇలా ఉండండి, టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, టిఫిన్ ఇస్తారు, శాలరీ పెంచుతారు అని చెప్పేసి అది అడగకుండానే. అదే రోజు ఏడుచుకుంటూ పని చేశారు అనుకోండి, టీ కట్ట, అమ్మగారు టీ లేదా, పాలు అయిపోయింది, అమ్మగారు టిఫిన్ కట్టలేదు అని అంటుంటారు అనమాట. అంటే దేవుడు కూడా మన కింద భూమి మీదకి పని అప్పచెప్పాడు. ఈ పని మీరు బాగా చేశారనుకోండి, ఎప్పుడు కూడా డబ్బు కోసం పని చేయొద్దు, సాటిస్ఫాక్షన్ కోసం పని చేయాలి. చాలామంది డబ్బు కోసం పని చేసి సాటిస్ఫాక్షన్ మిస్ అయిపోతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీ ప్యాషన్ ఏదైతే ఉందో మీ వర్క్లో సాటిస్ఫాక్షన్ లేకపోతే కొన్నాళ్ళకి మీరు ఏమవుతుంది వెనక్కి తీసుకుంటే ఏముంటుందంటే ఏముండదు అక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేనిఫెస్టేషన్ అవ్వాలంటే సాటిస్ఫాక్షన్ చాలా అవసరం. అయితే ఇంకొకటి ఏంటంటే 12th బ్యాచ్ నుంచి చూడండి, అన్ని 12th బ్యాచ్ మీరు అబ్జర్వ్ చేయండి, 12th బ్యాచ్ ఇలా క్లాస్ అయితే అలా రిజల్ట్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూడండి 13th బ్యాచ్ అయితే మిరాకిల్ కాబట్టి మిరాకిల్. ఎస్, ఈసారి 13th బ్యాచ్ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఈసారి జరగబోయే 13th బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. మీ లైఫ్లో మిరాకిల్ జరగాలనుకుంటే క్లాస్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, రోజు మార్నింగ్ లాగానే వాళ్ళ లైఫ్లో ఒక మిరాకిల్ జరుగుతుంది అని నేను ప్రూవ్ చేస్తానండి ప్రతిరోజు. చాలామంది అంటే ఏదో ఒక రోజు దేవుడు చూడబోతాడా, మనకి మిరాకిల్ జరగబోతుందా అని ఆలోచిస్తాను. నేను క్లాసెస్లో ప్రూవ్ చేస్తాను, రోజు వాళ్ళ లైఫ్లో మిరాకిల్ జరుగుతుంది అనమాట. అది సో ఇక్కడ ఏంటంటే బైబిల్లో చాలా బాగా చెప్తారు అనమాట. మీరు ఏదైతే అడిగిందో అది ఆల్రెడీ ఇవ్వబడి ఉంది, దాన్ని మీరు గుర్తించండి, నమ్మండి, దాన్ని ఫీల్ అవ్వని అంటారు. చాలామంది ఏంటంటే గ్రాంటెడ్గా తీసుకుంటారు, ఏముంది ఫుడ్ అని చెప్పేసి. సో చూడండి ఇక్కడ మీరు తీసుకుంటే సార్ ఆల్మోస్ట్ 2,30,000 స్టక్కడ్ మనీ వచ్చిందండి. స్టక్కడ్ మనీ 12th బ్యాచ్ విత్ ప్రూఫ్లతో సహా చూపిస్తున్నాను అందరికీ కూడా. కృతజ్ఞత అనేది నేను చేపిస్తాను. దాని తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే కోపంగా అనేది, ఇప్పుడు కొంతమంది ఏడుస్తూ అన్నం తింటుంటారు అన్నమాట. కొంతమంది ఎస్పెషల్లీ ఇంట్లో లేడీస్ చాలా ఏడుస్తుంటూ ఉంటారు. నేను చెప్తున్నానండి, ఏ ఇంట్లో ఆడవాళ్ళు ఏడిస్తే జాగ్రత్తగా ఉండండి. ఏ ఇంట్లో ఆడవాళ్ళు ఏడిస్తే ఆ ఇంట్లో నెగిటివ్ మేనిఫెస్ట్ అంటే రివర్స్ జరుగుతుంటాయంట అనమాట. జరగాల్సింది కూడా జరగవు. కొంతమంది ఎలా ఉంటారంటే లేడీస్ భర్త మీద కోపంతో పిల్లల్ని కూడా పద అని చెప్పి సో మళ్ళీ తర్వాత చాలామంది బాధపడుతుంటుంటారు. నెగిటివ్ మేనిఫెస్టేషన్ జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మనం తినే ఫుడ్ కూడా ఒక ఎనర్జీని క్యారీ చేస్తుంది. సో ఈరోజు నుంచి మీరు ఎక్కడ ఫుడ్ దొరికినా దయచేసి ఒక్కసారి ఇలా చేయి పెట్టుకుని మీరు కృతజ్ఞత ఎలా చెప్పాలో కూడా నేను చెప్తానండి. ఎలా చెప్పాలి అని అంటే అసలు ఎలా చేయాలి జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ మీద అంటే మన హ్యాండ్ 2 అక్కడ పట్టుకుని లేదా పెట్టి పుట్ యువర్ హ్యాండ్ ఓవర్ ఫుడ్ మీద అలా. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఎనర్జీస్ పాస్ అవుతాయండి. అందుకే చూడండి జనరల్గా ఎవరైనా బ్లెస్ చేసేటప్పుడు ఈ విధంగా బ్లెస్ చేస్తుంటారు. ఎందుకు ఎనర్జీస్ అనేవి ఈ చేతుల నుంచి మనకు పాస్ అవుతుంది. సో మీరు అబ్సల్యూట్లీ. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫుడ్ తినే ముందు మీ ఫుడ్ని మీరు బ్లెస్ చేయాలండి. అది చాలా మందికి తెలియదు అనమాట. ఇప్పుడు దేవుడి దగ్గర ప్రసాదం ఎందుకు అంత పవర్ఫుల్ అంటే దేవుడు ఎప్పుడు ఎలా ఉంటాడు. సో దేవుడి నుంచి ఎప్పుడు కొన్ని ఎనర్జీ పాస్ అని ఉంటుంది అనమాట. అంటే ఇటు నుంచి ఇలా వస్తుంటుంది, ఇటు నుంచి ఇలా తీసుకోబడుతుంది అనమాట. పాజిటివ్ ఎనర్జీ దేవుడు ఎప్పుడు మనల్ని ఎందుకు ఎలా ఉంటాడంటే ఇలా బ్లెస్ చేస్తుంటాడు. మనకి పాజిటివ్ ఎనర్జీ మనలో నెగిటివ్ ఎనర్జీ లాగేసుకుంటుంటాడు అనమాట. అందుకే చెయ్యి అలా ఉంటుందండి. సో మీరేం చేస్తారంటే మీరు కూడా మీ ఫుడ్ని అవునండి. సో చాలా దేవుళ్ళు ఎలా ఉండి ఎందుకుంటారంటే ఇలా ఇస్తుంటుంటారు, ఇలా తీసేసుకుంటారు నెగిటివ్ ఎనర్జీని. అది సో ఇక్కడ ఏంటంటే ఆ ఫుడ్ని మీరు బ్లెస్ చేస్తూ ఏమని చెప్పాలంటే జాగ్రత్తగా రాసుకోండి. ఈ విధంగా చెప్పాలండి, డియర్ గాడ్ థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్. చెప్పేటప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దేవుడు చూస్తుంటాడు మీరు నిజంగా ఫీల్ అవుతున్నారు, ఆర్ట్ఫుల్గా ఫీల్ అది తెలిసిపోతుంది దేవుడికి. G ఫర్ జనరేటర్, O ఫర్ ఆపరేటర్, D ఫర్ డిస్ట్రాయర్. సో దేవుడు జనరేట్ చేయగలడు, ఆపరేట్ చేయగలడు, డిస్ట్రాయ్ కూడా చేయగలడు. దేవుడికి అంత పవర్ ఉంటుంది. సో డియర్ గాడ్, అందుకే నేను ఒక దగ్గర చదివానండి, భగవంతుడు తలుచుకుంటే
అంటే బలహీనుని కూడా బలవంతుడు చేయగలడండి, బలవంతుని కూడా ధనవంతుడు చేయగలడు. ఒక మనిషి ధనవంతుడు అవ్వాలంటే ఫస్ట్ బలవంతుడు అవ్వాలి, మానసికంగా బలవంతుడు అవ్వాలి. మానసికంగా బలవంతుడు ఖచ్చితంగా ధనవంతుడు అయిపోతాడు అనమాట. సో డియర్ గాడ్, ఎలా విధంగా మీరు ప్రేయర్ చేయాలంటే, డియర్ గాడ్, థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్, లెట్ యువర్ డివైన్ గ్రేస్ ఫ్లో త్రూ దిస్ ఫుడ్. నీ యొక్క బ్లెస్సింగ్ ఈ ఫుడ్ ద్వారా పాస్ చేయి. లెట్ ఇట్ బి ఫిల్డ్ విత్ ఎ పాజిటివ్ ఎనర్జీ. ఎప్పుడైతే మీరు పాజిటివ్ ఎనర్జీ అనేది అందులోకి ఫిల్ చేయమంటారో అందులో నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక గ్లాస్ తీసుకొని మీ అందరూ ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేయండి. గ్లాస్ తీసుకుని ఏదైనా ఒక డ్రింకో సంథింగ్ ఒక బ్లాక్ కలర్ పోయండి, అందులో అలా ట్యాప్ కింద పెట్టండి, ఆ బ్లాక్ కలర్ అలా బయటికి వెళ్ళిపోయి వాటర్, ఇది చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా మనం వీడియోస్ చూసాం. అవునవును. సో ఏదైనా ఒక బ్లాక్ నెక్స్ట్ మెటాఫర్ కింద చేద్దాం. షూర్ అండి, తప్పకుండా సార్. సో జాగ్రత్త నుండి ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. ఏమవుతుందంటే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, హయ్యర్ ఎనర్జీ ఆల్వేస్ విన్స్. హయ్యర్ ఎనర్జీ, ఇప్పుడు ఆ ఫ్లో, హయ్యర్ ఎనర్జీ ఫ్లో ఎప్పుడైతే బ్యాడ్ ఇంప్యూరిటీస్లో కనుకుంటూ ఉంటే ఇదంతా రిమూవ్, స్ట్రెయిన్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అవునండి, అబ్సల్యూట్లీ. ఈరోజు మీ అందరూ చేయాల్సింది అంటే ఫుడ్ని బ్లెస్ చేయండి కంపల్సరీగా. అందుకే చాలామంది ఏం చేస్తారంటే అన్నీ అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ఇంట్లో దిగినప్పుడు ఏం చేస్తారండి, పరవన్నం, అందరికి తెలిసి పరవన్నం ఎలా, పరవన్నం ఏం చేస్తారు, వండేసి దేవుడి దగ్గర పెడతారు. అందుకే పరవన్నం చాలా టేస్టీగా తింటూ ఉంటాం మనం అందరం కూడా. సో ఇది మీరు ఏం చేయాలంటే, సో బీట్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీరు నిజంగా ఈ రోజు తినే ఫుడ్ని బ్లెస్ చేస్తాను అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ బ్లెస్ మై ఫుడ్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఐ విల్ బ్లెస్ మై ఫుడ్ అని అనండి. ఖచ్చితంగా చెప్తున్నాను, బ్లెస్ ఉంటే కూడా కరస్ కూడా పోతుందండి. సో ఈ విధంగా ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ అని చెప్పండి. మళ్ళీ ఫైనల్గా ఎప్పుడు కూడా లైఫ్లో మార్నింగ్ లేవగానే థ్యాంక్ యూ చెప్పాలండి. చాలా మంది గుర్తుపెట్టుకుని, మార్నింగ్ లేవగానే దిక్కుమాల జీవితం అప్పుడే తెల్లారిపోయిందా అని బాధపడకుండా, ఈరోజు డ్యూటీకి వెళ్ళాలా, ఈరోజు వర్క్కి వెళ్ళాలా అని చెప్పేసి బాధపడకుండా తెల్లవారు లేకుండా థ్యాంక్ యూ గాడ్ చెప్పండి. పడుకునేటప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పాలా. ఎందుకు, క్షేమంగా చాలా మంది రోడ్డు మీద నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి రాని వాళ్ళు చాలా మంది ఐసీయూ బెడ్ మీదకి వెళ్ళిపోయారు. మళ్ళీ మీరు ఇంట్లోకి అడుగు పెట్టారంటే థ్యాంక్ యూ. నేనైతే ఎక్కడికైనా వెళ్తాను కదండి, ఇలా ఫ్లైట్ దిగ్గానే ఫస్ట్ ఫ్లైట్ దిగుతాను, ఫస్ట్ చెప్పే థ్యాంక్ యూ పైలట్ అంటాను. ఎందుకంటే పైలట్ పడుకోకపోవడం నేను ల్యాండ్ అయ్యాను. అది నేను ఫస్ట్ చెప్పేది ఫ్లైట్ దిగ్గానే థ్యాంక్ యూ పైలట్ అని చెప్తాను అనమాట, థ్యాంక్ యూ ఏరోప్లేన్ అని చెప్తాను. సో ఆ విధంగా మీరు చేయాల్సిందంటే ఇంటికి రాగానే థ్యాంక్ యూ గాడ్ చెప్పండి. అది ఇక్కడ మన పైలట్ ఎవరంటే గాడ్. సో ఈ విధంగా ఇక్కడ ఇంకోటి అంటే ఈ విధంగా మీరు చేయండి. ఫైనల్గా ఎందుకు కీ రీజన్స్ వై పీపుల్ ప్రే బిఫోర్ మీల్స్ అనేది నేను నా ఆన్లైన్ క్లాసెస్లో ఇంకా దీని గురించి మరింత వివరంగా చెప్తానండి. డెఫినెట్గా అండి. ఎనీవేస్ వెరీ గుడ్ టాపిక్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? చాలా మంది అడుగుతున్నారండి, చాలా కాల్స్ వస్తున్నాయి. అయితే ఈసారి జరగబోయే బ్యాచ్ 13th బ్యాచ్, ఆ బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. ఎందుకంటే మార్నింగ్ లాగానే మీ లైఫ్లో ఒక మిరాకిల్ జరగాలనుకుంటే ఈ మిరాకిల్ బ్యాచ్కి అటెండ్ అవ్వండి. అయితే ఈ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ 5th. చాలామంది అడుగుతున్నారు ఎక్కడ ఆఫ్లైన్ ఆన్లైన్ అని చెప్పేసి. ఆన్లైన్లో ఉంటాయండి, జూమ్లో ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ 5 to 7. ఈ క్లాసెస్లో నేను ఏం చెప్తానంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, సైంటిఫిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా లైఫ్లో యూజ్ చేయాలి, అండ్ మీరు నిజంగా అప్పుల్లో ఉన్నారో అప్పుల నుంచి ఆస్తులకి, మిడిల్ క్లాస్ టు మిలినియర్. అండ్ ఇంకొకటి అంటే ఫాస్ట్గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది అండి బంగారాన్ని, అంటే బ్యాంక్లోని బంగారాన్ని కూడా చాలామంది విడిపించుకున్నారు. అండ్ స్ట్రక్డ్ మనీని ఎలా రప్పించుకోవాలనేది నేను క్లాసెస్ చెప్తాను. టోటల్ 9 days క్లాసెస్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఆన్లైన్, సెప్టెంబర్ 5th. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీరు అడగవచ్చు, నా సార్ మీ దగ్గరే ఎందుకు రావాలంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఈసారి జరగబోయే బ్యాచ్లో వరల్డ్లోనే ప్రపంచంలో ద బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ కంటే నేను మీకు ఇస్తాను. మీరు అడగొచ్చు, సార్ నిజంగానంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక్కసారి వరల్డ్స్ బెస్ట్ #1 మనీ కోచ్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేయండి. యూట్యూబ్లో ఖచ్చితంగా యూట్యూబ్లో నా వీడియోస్ వస్తాయి. యూట్యూబ్లో మీకు చెప్తున్న ద బెస్ట్ కంటెంట్ నేను ఇస్తాను. ఇప్పటిదాకా నా దగ్గరికి వచ్చి చాలామంది అండి వాళ్ళు బంగారం విడిపించుకున్నారు, చాలామంది ఫాస్ట్గా ధనవంతులు అయ్యారు. అండ్ ఇయర్లీ ఇన్కమ్ని మంత్లీ ఇన్కమ్కి ఎలా మార్చుకోవాలి నేను లా ఆఫ్ అట్రాక్షన్ దగ్గర చెప్తాను. సో ఈసారి జరగబోయే లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాచెస్ ప్యూర్లీ సైంటిఫిక్ కొత్త టెక్నిక్స్ లాంచ్ చేస్తున్నానండి. మిరాకిల్ బ్యాచ్లో 12th బ్యాచ్లోనే మిరాకిల్ చూశారు అని అంటే 13th బ్యాచ్లో ఇంకా డబుల్ మిరాకిల్ చూస్తారు. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇన్ దట్. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అండ్ సెప్టెంబర్ 5th క్లాస్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు, అండ్ ఆ రోజు గొప్ప రోజు కూడా ఉంది. సో మీ అందరికీ తెలిసిందే అదే. సో అలాంటి రోజున క్లాస్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి.